మిస్ వరల్డ్ కాంపిటీషన్ మీదే ఇప్పుడు అందరి చూపు ఉంది. అయితే చాలా మందికి ఆ కాంపిటీషన్ ఎలా జరుగుతుంది, ఎలాంటి ప్రశ్నలు అడుగుతారన్నది ఇప్పటికీ అతి కొద్ది మందికి మాత్రమే తెలుసు. ఇప్పుడు హైదరాబాద్ వేదికగా జరుగుతున్న మిస్ వరల్డ్ కాంపిటీషన్ తో ఇలాంటి ప్రశ్నలు ప్రతి ఒక్కరిలో వస్తున్నాయి. ఈసారి ఏం ప్రశ్నలు అడుగుతారన్నది ఇప్పుడు తెలియదు, కానీ గతంలో మిస్ వరల్డ్ కిరీటం గెలుచుకున్న భారతీయ ముద్దుగుమ్మలు ఎలాంటి ప్రశ్నలు ఎదుర్కొన్నారు, ఏం సమాధానం చెప్పి కిరీటం గెలుచుకున్నారో చూద్దాం. ప్రపంచ సుందరి కిరీటం గెలుచుకున్న మొదటి ఇండియన్ రీటా ఫారియా. గోవాకు చెందిన రీటా మెడికల్ స్టూడెంట్. 1966లో జరిగిన మిస్ వరల్డ్ కాంపిటీషన్ లో గెలిచి ప్రపంచ సుందరి కిరీటం దక్కించుకుంది రీటా. ఆ కాంపిటీషన్ ఫైనల్లో ఆమెను జడ్జిలు అడిగిన ప్రశ్న ఏంటంటే, మీరు ఎందుకు డాక్టర్ కావాలని అనుకుంటున్నారు? ఈ ప్రశ్నకు రీటా ఫారియా చెప్పిన సమాధానంతో జడ్జిలు షాక్ అయ్యారు. భారతదేశానికి చాలా మంది గైనకాలజిస్టులు, పోషక విలువలు తెలిసిన వైద్యులు అవసరమని చెప్పింది రీటా. అంతేకాదు, భారతదేశంలో చాలా మంది పిల్లలు పుడుతున్నారు కదా అన్న జడ్జి మరో ప్రశ్నకు ఆమె చాలా నిక్కచ్చిగా సమాధానమిచ్చారు. భారతదేశంలో పిల్లలు ఎక్కువగా పుడుతున్నారని, అయితే అందుకు అనుగుణంగా వైద్యులు కూడా తయారవ్వాలని ఆమె జవాబిచ్చారు. దీంతో హాల్ మొత్తం క్లాప్స్ తో మోతమోగింది. తర్వాత ప్రపంచ సుందరి కిరీటం రీటా ఫారియా వశమైంది. మరో విషయం ఏంటంటే, అందరిలాగా ఆమె మిస్ వరల్డ్ పదవీ కాలం ముగిసిన తర్వాత మోడలింగ్ చేయడం, సినిమాల్లో నటించడం చేయలేదు. లండన్ లోని కింగ్స్ కాలేజ్ హాస్పిటల్లో మెడిసిన్ పూర్తి చేసిన రీటా తర్వాత 1971లో తన గురువు డేవిడ్ పావెల్ ని వివాహం చేసుకుంది. తర్వాత డబ్లిన్ షిఫ్ట్ అయిన రీటా ఫారియా పావెల్ వైద్య వృత్తిని కొనసాగించారు. 1976 మిస్ వరల్డ్, 1998 ఫెమినా మిస్ ఇండియా పోటీలకు జడ్జిగా వ్యవహరించారు. రీటా తర్వాత మిస్ వరల్డ్ కిరీటం అందుకున్న మరో భారతీయ మగువ ఐశ్వర్య రాయ్. 1994 మిస్ వరల్డ్ కాంపిటీషన్ లో ఆమెను అడిగిన ప్రశ్న ఏంటంటే, ప్రపంచ సుందరి అవ్వాలంటే ఎలాంటి లక్షణాలు ఉండాలి? దీనికి ఐశ్వర్య సూటిగా సమాధానమిచ్చారు. ఇప్పటి వరకు మిస్ వరల్డ్ కిరీటం అందుకున్న వారు సేవాభావం కలిగి, అణగారిన వర్గాల పట్ల కరుణ చూపించిన వారే. జాతితో సంబంధం లేకుండా, కలర్ డిస్క్రిమినేషన్ అనేది లేకుండా సమాజానికి సేవ చేయాలి. వీటన్నింటినీ అధిగమించిన వారే ప్రపంచ సుందరిగా నిలుస్తారు. అంటే అందం అనేది శరీరానికే కాదు, మనసుకు కూడా ఉండాలన్నదే తన భావన అంటూ ముగించింది ఐశ్వర్య. తర్వాత ప్రపంచ సుందరి కిరీటంతో ఇండియా వచ్చింది. ఇక ఐశ్వర్య రాయ్ తర్వాత మిస్ వరల్డ్ కిరీటం అందుకున్న మరో భారతీయ సుందరి డయానా హైడెన్. ఫైనల్లో హోస్ట్ గా వచ్చిన మెలనీ సైక్స్ ఒక ప్రశ్న అడిగారు. ప్రపంచంలో మీరు ఎవరైనా కావచ్చు, అది ఎవరు? దీనికి డయానా చెప్పిన జవాబు ఒక్కటే, అంతర్గత సౌందర్యం, కరుణ, మానసిక ప్రకాశాన్ని మాత్రమే తాను ఆరాధిస్తానని, ఆ ప్రశాంతతే తనలో ప్రతిబింబిస్తుందని చెప్పారు. దీంతో హాల్ మొత్తం చప్పట్లతో మారుమోగింది. ప్రపంచ సుందరి కిరీటం డయానా హైడెన్ వశమైంది. ఇక డయానా తర్వాత ప్రపంచ సుందరి కిరీటం అందుకున్న మన మగువ ముక్తాముఖి. 1999లో ఆమె ఈ ఘనత సాధించారు. ప్రశ్నోత్తరాల సమయంలో ముక్తాముఖిని తన కుమార్తెగా భావిస్తూ జడ్జిలు ఒక ప్రశ్న అడిగారు. దీనికి ఆమె చెప్పిన సమాధానంతో జడ్జిలే బిత్తరపోయారు. తాను ఎప్పటికీ తల్లిదండ్రులకు అండగా ఉంటానని, కుటుంబ విలువలు పాటిస్తూ నీతిగా ఉంటూ మిగిలిన ప్రపంచానికి తన కుటుంబం ఓ మంచి ఉదాహరణగా నిలిచేలా ఉంటానని చెప్పారు. అంతే. కిరీటాంత సంవత్సరమే మరో మిస్ వరల్డ్ కాంపిటీషన్ ఫైనల్లో మరో భారతీయ మగువ కిరీటం అందుకుంది. 2000 సంవత్సరంలో ప్రియాంక చోప్రా ఈ ఘనత సాధించింది. ఆమెను అడిగిన ప్రశ్న ఒక్కటే, ప్రస్తుతం జీవించి ఉన్న వారిలో అత్యంత విజయవంతమైన మహిళ ఎవరు, ఎందుకు? ఇదే ప్రశ్న. దీనికి ప్రియాంక చోప్రా సమాధానం ఒక్కటే, తాను చాలా మందిని ఆరాధిస్తానని, అయితే అందరిలో అత్యంత ప్రశంసనీయమైన వ్యక్తి మదర్ తెరెస్సా అని చెప్పింది. ఆమెలో చాలా కరుణ, శ్రద్ధ, దయ తన మనసును తాకిందని చెప్పింది ప్రియాంక. అంతే. ప్రపంచ సుందరి కిరీటం ప్రియాంక చోప్రా సొంతమైంది. అయితే తర్వాత ఆమె చెప్పిన సమాధానం కాంట్రవర్సీ అయింది. ఎందుకంటే పోటీ జరిగింది 2000 సంవత్సరంలో. మదర్ తెరెస్సా 1997లో మరణించింది. జడ్జిలో అడిగిన ప్రశ్న ప్రకారం అప్పుడు జీవించి ఉన్న వారి గురించి. కానీ మిస్ వరల్డ్ కాంపిటీషన్ జరిగే నాటికి మదర్ తెరెస్సా బతికిలేదు. కానీ జడ్జిలు ఆ సమయంలో ఈ విషయం మర్చిపోవడంతో కిరీటం ప్రియాంక చోప్రాకు దక్కింది. ఇక ప్రియాంక తర్వాత లేటెస్ట్ గా కిరీటం అందుకున్న భారతీయురాలు మానుషి చిల్లర్. 2017లో జరిగిన మిస్ వరల్డ్ కాంపిటీషన్ లో ఆమె ఈ ఘనత సాధించారు. ఇక ప్రశ్నోత్తరాల సమయంలో జడ్జిలు అడిగిన ప్రశ్న ఏంటంటే, ప్రపంచంలో ఏ వృత్తి అత్యధిక జీతం ఇవ్వాలి? దీనికి మానుషి చెప్పిన సమాధానంతో జడ్జిలే కాదు, ఆడియన్స్ కూడా ఎమోషన్ అయ్యారు. ఒక తల్లికి ప్రపంచంలోనే అత్యధిక జీతం ఇవ్వాలని మానుషి జవాబిచ్చింది. ప్రతి మనిషికి తల్లే ప్రేరణ అంటూ తన సమాధానాన్ని పూర్తి చేసింది. దీంతో ప్రపంచ సుందరి కిరీటం